ప్రైజ్ ద లార్డ్. దేవుని నామముకి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. కీర్తనలు 34:7. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరు ఉంటారంట అమ్మా? దేవుని దూతలు ఉంటారంట. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ కాలం చాలామంది మరి బాడీ గార్డ్స్ను పెట్టుకుంటున్నారు, లేకపోతే కుక్కలను పెంచుకుంటున్నారు. వాళ్లకు ఆపద వచ్చినప్పుడు అవి ఆదుకుంటాయేమో అని. కానీ రక్షకులే ఏమైపోతున్నారు? ఈ కాలము భక్షకులైపోతున్నారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మన చుట్టూ ఎవరున్నారంట మనకు కాపలా? దేవదూతలు. హల్లెలూయా. దేవుని దూతలట మన చుట్టూ దేవుని కంచె ఉంటుందంట. దేవుని దూతల కంచె ఉంటుంది. దేవుని బిడ్డ, నీ ఇంటి చుట్టూ దేవుని కంచె ఉంటుంది, దేవుని దూతలు కంచె ఉంటాయి. మరి అంత మాత్రంగా నీ పిల్లల చుట్టూ, నీ భర్త చుట్టూ, నీకు కలిగిన దాని అంతటి చుట్టూ దేవుని దూతల కాపుదల ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. నువ్వు దేనికి కూడా, ఎవరికి కూడా నువ్వు భయపడే అవసరం లేదు. ఏది ఎవరు వస్తారో, ఎక్కడి నుంచి ఏమొస్తుందో, ఏ అపాయం వస్తుందో అని నువ్వు మరి బాధపడి చింతించి భయపడే అవసరము లేదు. ఎందుకంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వారి చుట్టట దేవుని దూతలు కాపుదలగా ఉంటారంట. అంత గొప్ప కంచెను దేవుడు మన చుట్టూ ఉంచినప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలి కదా. ఈ లోకంలో దేనికి కూడా మనం భయపడే అవసరము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని అంటున్నాడు భక్తుడు. అవును, ఎక్కడ మనం సంచారం చేసినా, ఎక్కడ మనం ప్రయాణం చేసినా దేవుని దూతల కాపుదల మనకు ఉంటుందన్నటువంటి విషయము మర్చిపోవద్దు. దేవుని సన్నిధిలోను ధైర్యం కలిగి ముందుకు సాగు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మీయులుగా దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రములు. అవును తండ్రి, మేము ఏ పాటి వారము ప్రవ్వా, మా చుట్టూ మీ కంచె ఉంచినావు ప్రవ్వా, మీ అగ్ని కంచె ఉంచినావు ప్రవ్వా, నీ దూతల కాపుదలలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు నాయన. నీకు స్తోత్రం. ఏ అపాయం వచ్చినా ప్రవ్వా, మీరు మమ్మల్ని కాచి కాపాడే దేవుడు అని మరొక మారు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. అలాగిన ప్రభ, ప్రతి బిడ్డ ధైర్యం కలిగి ముందుకు సాగుటకు నీ కృప దయచేయము. నజరేయుని యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.